నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మధుమేహం, చక్కెర వ్యాధి, షుగర్, డయాబెటీస్ ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ ఇది ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అందులో ఇండియా మొదటి నెంబర్లో ఉంది. ఇంకా హైదరాబాద్లో అయితే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పిల్లలకి కూడా ఈ వ్యాధి వస్తుందని చెప్పి అంటున్నారు. అసలు ఇది ఎందుకు వస్తుంది, వస్తే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. డాక్టర్ గారు, మనకి మధుమేహం, అసలు మధుమేహం అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆధునికంగా మనం ఆయుర్వేద పరంగా మధుమేహం అని చెప్పొచ్చు, తెలుగు పరంగా మధుమేహం అనొచ్చండి. డయాబెటీస్ అనేది ఇంగ్లీష్ వర్డు. దీంతో రెండు రకాలు మేజర్గా ఉంటున్నాయి. దాంతో టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్ అనేది ఆధునికంగా చెప్పిండేది. ఆయుర్వేదంలో దీనికి ఒక 20 రకాల పేర్లు చెప్పారు. ఓకే. వాతజ మధుమేహము, పితజ మధుమేహము, కఫజ మధుమేహం అని, ఇలా రకరకాల సన్నిపాత మధుమేహము అని. అంటే అది ఆ మధుమేహం ఎక్కడ వచ్చిందనే మధుమేహం అంటే మధు అంటే తీపితనం. అవును. ఆ తీపిదనం మన యొక్క మేహం అంటే మన శరీరంలో ఎక్కువ అవ్వడం అనే అర్థం. లేదంటే మేహం అంటే యాక్చువల్గా వేడి అని కూడా అర్థం. సో ఇక్కడ మన మధుమేహం అనేసరికి తీపి పదార్థాల వల్ల మన శరీరంలో వచ్చే మార్పుల్ని మధుమేహం అని అనవచ్చు. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది, ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది ఆధునిక వైద్యంలో చెప్పగలిగినది. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది కనుక్కోవడంలో ఆధునిక వైద్యం చేసిన ఒక మంచి అద్భుతమైందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు లోపల ఒక ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్ దెబ్బతీయడమో, దాని ఫంక్షనింగ్ మాల్ ఫంక్షన్ జరగడం లాంటి వాటి వల్ల వస్తుంది. వాళ్ళకి తప్పనిసరిగా రోజు ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆర్గాన్ సపోర్ట్ చేయలేకపోవడం అనేది జరుగుతుంది. ఇది వదిలేస్తే రెండవది ఎక్కువగా ఉండేది టైప్ 2 డయాబెటీస్ అంటారు. దీన్నే మధుమేహం అని అనొచ్చు. కానీ ఇది మధుమేహం టైప్ 2 అనేది డిసీజ్ కాదు, డిజార్డర్. ఓకే. అంటే ఈ డిజార్డర్ అంటే ఈరోజు మీరు టెస్ట్ చేసుకున్నారు, మీకు ఒక 150 200 వచ్చిందని చెప్పని తెలిసింది. తర్వాత మీరు ఏం చేశారంటే, మీకు ఎవరో చెప్పారు, లేకపోతే డాక్టర్ చెప్పారు, మీకు నైపుణ్యం కలిగిన మంచి డాక్టర్లు అయితే మీకు మంచి డైట్ని అడ్వైజ్ చేస్తారు. ఇలా తినండి, ఇలా చేయండి అని చెప్పని చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు 200 ఉన్నది 150కో లేదా ఎంత నార్మల్ ఉండాలో, అంటే ఫాస్టింగ్ అయితే 90 నుంచి 110 లోపు ఉండాలని, పోస్ట్ లంచ్ అయితే 160 లోపు ఉండాలని ఇలా ఉంది. ఇక యావరేజ్గా అయితే 200 లోపు ఉన్నట్టయితే నాన్ డయాబెటిక్ అని చెప్పొచ్చు. ఓకే. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆ మోతాదు తగ్గుతుంది అంటే దాని అర్థం ఏంటి, మీరు ఆహారం మార్పు చేస్తే మీ మధుమేహం అంటే మీకున్న షుగర్ లెవెల్స్ తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఆహారంలోనే ఉంది. అంటే ఆహారంలో ఉంది అంటే అది డిజార్డర్, డిసీజ్ కాదు. ఓకే. అంటే మనం తీసుకునే ఆహారంలో మనం ప్రాపర్గా తీసుకోవాల్సిన ఆహారాలు మోతాదుకు తగ్గట్టు తీసుకోకుండా ఎక్కువగా తీసుకోవటం వల్ల వచ్చే వ్యాధి. ఎక్కువ అని అంటే ఇక్కడ దీనికి ఒక మంచి రీజన్ ఉందండి. ఆ రీజన్ ఏంటంటే, మీ శ్రమకు తగ్గ ఆహారం, ఆహారంకు తగ్గ శ్రమ ఓకే ఉండాలి. ఇప్పుడు శ్రమ లేదు, ఆహారమే ఉంది, తింటూనే ఉన్నారు, వెరైటీస్ ఉంది, ఇంకా వెరైటీస్ ఎక్కువైపోయినాయి, శ్రమ తగ్గిపోయింది. శ్రమతో కూడా వస్తుందంటే అది మళ్ళీ దానికి వేరు కారణాలు ఉన్నాయి. వాళ్ళ ఆహారంలోని, జీవన విధానంలోని చాలా తేడాలు ఉంటాయి. వాళ్ళు తీసుకునే పదార్థాలు న్యూట్రిషియస్గా కాకుండా ఏదో సమ్ ప్రాసెస్ చేసిండే వాటిని తీసుకోవడం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు వచ్చిండే రైస్ ఉంది, అన్ని చాలా వరకు జెనెటికల్గా మాడిఫై చేసిండేవి. అవును. సో ఇలాంటివి న్యూట్రిషన్ చూస్తున్నారు, కానీ వాటిలో ఉండే మైక్రో న్యూట్రిషన్ని చూడట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనకు దేశీయ రకం విత్తనాలు ఉండి వాటితో వాడిన వాళ్ళకు పెద్దగా సమస్య లేదు, ప్రాబ్లమ్స్ ఉండట్లేదు. సో మనం ఏంటంటే కొంచెం అన్నిటికీ తెల్లగా అలవాటు పడిపోయినారు కాబట్టి మైదా కానీ, చక్కెర కానీ, బియ్యం కానీ అన్నీ తెల్లగా ఉండాలి అనే దానికి అలవాటు పడిపోయారు. ఆ తెల్లతనమే ఒక్కోసారి వీళ్ళని ఇంకో రకంగా చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ని డిసీజ్ కింద తీసుకోకుండా డిజార్డర్ కింద తీసుకొని దాన్ని గమనించి ఔషధాలు వాడుకోవాలా, లేకపోతే దాన్ని ఆహారంతోనే సరి చేసుకోవాలనేది వీళ్ళు దానికి సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకొని దాన్ని ఆచరిస్తే బాగుంటుంది. ఓకే. అలా కాకుండా ఇప్పుడు ఏమైపోయారంటే వాళ్ళే ట్యూన్ అయిపోతున్నారు. అంటే వెళ్ళి టెస్ట్ చేసుకోవడం, ఏదో టెస్ట్ చేయగానే కొంత ఎక్కువ ఉందని చెప్పని తెలియడం, అలా నాకు వచ్చేసి అనడం, వెంటనే వీళ్ళు మందులు ఒకవేళ డాక్టర్ అప్పుడు ఏదైనా టెంపరీగా ఇస్తే తర్వాత వీళ్ళే అలవాటుగా ఇంకా వేసేసుకోవడం, వీళ్ళే టెస్ట్ చేసుకోవడం, డోస్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, ఇలా అలవాటు అయిపోతున్నారు. కొంతమంది ఎలా అయిపోయారంటే ఇంకా దానిలో నుంచి బయటికి రావట్లేదు, ట్యూన్ అయిపోయి ఉన్నారు.
కానీ ఇలా చేయడం వల్ల పోనీ ఎంతకాలం బాగుంటున్నారు అంటే ఓ 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచే. జీవితాంతం ఆ మందులు వాడాల్సి వస్తుంది. ఒకసారి అలవాటు పడ్డాక జీవితాంతం ఆ మందులు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అలవాటు పడ్డారు, చేయాల్సి వస్తుంది. రెండవది ఏంటంటే వీటి వల్ల కలిగే ప్రమాదం ఏంటంటే మీకు 20 ఏళ్ల వయసులో డయాబెటీస్ వచ్చింది అని తెలిసిన వ్యక్తి ఇక 30-40 ఏళ్ల నుంచి మందులు వాడడం లేదు. అక్కడికి అతని లైఫ్ అయిపోతుంది. అవునా? అంతే కదా. ఓకే. మీకు ఒకవేళ ఎవరన్నా డిసీజ్తో ఉన్నారంటే వాళ్ళు చూడండి 20 ఏళ్ళ 30 ఏళ్ళ కంటే మందులు ఎక్కువ వాడిన వాళ్ళు తక్కువ. ఇంకా 40 ఏళ్ళ దాకా వాడినారంటే ఇంకా చాలా అరుదు. ఓకే. అక్కడికి వాళ్ళ లైఫ్ స్పాన్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా కాపాడుకుని ఒకవేళ 50 ఏళ్ళ వయసులో వస్తే ఓ 20-30 ఏళ్ళు ఏమైనా కాపాడుకోవచ్చేమో. ఇక ఇంకోటి కొంతమంది దీన్ని ఏ టెస్ట్ లేక వాళ్ళు ఇష్టమైన తిని నాకు అన్నీ బాగుంది అనుకుంటే సడన్గా ఉన్నట్టుండి ఒక రోజున ఎప్పుడో మూల పడిపోతున్నారు. అవును. కాబట్టి ఇప్పుడు ఆధునిక పరంగా ఈ టైప్ 1 డయాబెటీస్కు మంచి చికిత్స రావడం, ఇంకోటి ఈ టెస్ట్ చేసుకొని వీళ్ళకి షుగర్ ఉంది అని చెప్పడం, అంటే వీటి యొక్క పరిధి ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అని చెప్పడం అనే టెక్నాలజీ మనకు చాలా అద్భుతమైంది. తర్వాత దీన్ని ఎలా మానిటరింగ్ చేసుకోవాలనే దాన్ని మంచి నైపుణ్యం కలిగిన వైద్యుల దగ్గర తీసుకోగలిగితే మంచిది. ఈ ఆధునిక వైద్యం పట్ల గనక మనం మోజుతో దాని వెంబడి పడుతూ పోతే జీవితకాలం మందులు వాడుకోవాల్సిందే. ఓకే. అలా కాకుండా ఆయుర్వేదం చెప్పే విధానమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. అసలు మధుమేహం లేదు, రాదు, రివర్సబుల్ అని కూడా చెప్పొచ్చు. అదే రివర్స్ డయాబెటీస్ అని ఈ మధ్య చాలా వింటున్నాం. అంటే ఇదంతా ఆహారంలోనే ఉంది. ఈ ఆహారం అంతా ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా చెప్పగలిగిండేదే. అవును. స్వస్థ వృత్తము అనే ఒక శాస్త్రం ప్రత్యేకంగా ఉంది. అంటే స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుడు. ఆరోగ్యవంతుడు పాటించాల్సిన నియమాలు ఏంటి, ఆచరించాల్సిన ఆహార విధానం ఏంటి, జీవించాల్సిన జీవన విధానం ఏంటి అనే దాని గురించి చాలా క్లుప్తంగా వివరంగా ఉంది. దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరించగలిగితే ఈ డయాబెటీస్ మధుమేహం అనే వాటి జోలికి లేకుండా చేసుకోవచ్చండి. ఓకే. అయితే ఈ మధుమేహంతో వచ్చే రోగాలు ఎలా ఉంటాయి సార్? అంటే ఓన్లీ మధుమేహంతో మనకి ఈ మధ్య కాలంలో బీపీ, ఆ బీపీతో హార్ట్ అటాక్స్, ఆ హార్ట్ అటాక్స్ ఇది బ్రెయిన్ హ్యామరేజెస్తో మనకి పారాలిసిస్, ఇలా ఒకటి. ఇప్పుడు ఇది మీరు డిసీజ్ కాదు, డిసార్డర్ అని అంటున్నారు. ఈ డిసార్డర్తో ఇన్ని రకాల వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ బీపీ అనేది ఇక్కడ సపరేట్ అండి. అదొక వేరే విధానం. అది బీపీకి సంబంధించి చెప్పేటప్పుడు దాంతో బీపీ ఎక్కువైతే పారాలిసిస్, హ్యామరేజెస్ ఇలాంటివన్నీ వచ్చేవి. అది దాంతో వేరే చెప్పుకుందాం. ఇక్కడ డయాబెటీస్తో వచ్చే సమస్యలు ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకు శక్తి తగ్గిపోతుంటుంది, బలహీనలు అవుతుంటారు. అవును. శరీరం మాత్రం బాగా ఉండొచ్చేమో కానీ ఫిజికల్గా బలహీనం అవడం. రెండవది ఏంటంటే ఇది ఇంకా తీవ్రమైనప్పుడు డయాబెటిక్ రెటినోపతి అని కంటి సమస్యలు, కంటి చూపు తగ్గిపోవడం అనే సమస్య వస్తుంది. రెండవది కాళ్ళలో బంటలు, తిమ్మిర్లు, పోట్లు లాంటివి వస్తుంటాయి. ఓకే. అది పెరిఫెరల్ న్యూరోపతి అని ఒక ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఇక కిడ్నీ కానీ లివర్ కానీ ఇలాంటివి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. పర్టికులర్గా ఈ వచ్చినప్పుడు ఇంకా మందులు వాడడం వల్ల, మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల ఇక చిన్న రోగాలు రకరకాలుగా డెవలప్ అయ్యాక మేల్స్లో అయితే వాళ్ళకు సెక్సువల్ ఇవి తగ్గిపోవడం, ఫీమేల్లో అయితే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండడం, వాళ్ళకు గైనిక్ ప్రాబ్లమ్స్ లాంటివి రావడం, ఇలా చాలా రకాల ఉండే సమస్యలు ఉంటాయండి. ఓకే. మధుమేహంకి మనకి ఆధునిక వైద్యం ఇంపార్టెంట్ మంచిదంటారా, లేదంటే ఆయుర్వేదం మంచిదంటారా? అంటే ప్రజల్లో ఎక్కువగా ఒక అపోహ ఉంది, ఏదైనా వస్తే ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ మెడిసినే మనకి బాగుంటుంది అని చెప్పి. మీరు దీని గురించి ఏం చెప్తారు? ఆహార విధానం మంచిది. ముందు ఆహార విధానం నేర్చుకోవాలి. వాళ్ళు కూడా డైటే చెప్తారు ఫస్ట్. అవునండి, వాళ్ళు ఎవరు డైట్ చెప్పట్లేదు, పోనీ మన వాళ్ళు ఆచరించట్లేదు. ముందు వీళ్ళు ఒకటి ఏంటంటే రోజులో ఏ వ్యక్తి అయినా, అంటే ఒక డయాబెటిక్ వ్యక్తే కాదు, ఏ వ్యక్తి అయినా రోజులో కొన్ని రకాల ఆహార పదార్థాలను మనం కొత్తగా తెచ్చుకొని తీసుకోవాలి, లేదంటే వాటిని మార్చుకోవాలి. ఆహారం మీద మీరు రోజుకు 1 గంట 2 గంటలు కేటాయించడం, అంటే తినడానికి కాదు, మాత్రం తెలుసుకొని వాటిని సేకరించి వాటిని ప్రాపర్ పద్ధతిలో తీసుకోవడం అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టగలిగితే మధుమేహాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నాలుగు కొంచెం పని చెప్పాలి, అంటే అన్ని అడగొద్దు అని చెప్పని కొన్నింటిని చాలా జాగ్రత్తగా తినాలి అనే దాన్ని చేయగలిగితే మధుమేహాన్ని కేవలం ఆహారంతోనే
90% కంట్రోల్ చేయొచ్చండి. మీరు మధుమేహం వచ్చే వరకు ఆలోచిస్తున్నారు. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ముందు మీ ఆహార విధానం మార్చుకోండి, మీ మ్మ్. జీవన విధానం మార్చుకోండి. మ్మ్. ఇప్పుడు రొటీన్గా ఉండే ఆహార విధానాలు, జీవన విధానాలు కరెక్ట్ కావు. చెప్పాలంటే ఒక ఆహార విధానం మీద చాలా మ్మ్. పెద్ద క్లాసు స్వస్థవృతం అని నేను ఇందాక చెప్పాను కదా, ఆ సబ్జెక్ట్ అంతా వీళ్ళకి ప్రాపర్గా చెప్పే విధానం. మీరు ఎక్కువ రకాల ఆకుకూరలు, ఎక్కువ రకాల కూరగాయలు, ఎక్కువ రకాల ధాన్యాలు, మళ్ళీ దాన్ని ఎలా వండాలి, ఎలా తీసుకోవాలి, ఇలాంటి వాటి మీద ఒక ప్రోగ్రామ్ లాగా తయారు చేసుకొని దాన్ని ఒక మెనూ లాగా పెట్టుకొని ఆ విధంగా మీరు ఎప్పుడైతే సిద్ధమవుతారో అప్పుడు ఇది కంట్రోల్ చేయొచ్చు. ఓకే. మనం మన ఆహార నియమాలతో కంప్లీట్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు. మెడిసిన్స్ ఏమీ అవసరం లేకుండా. అవునండి, చేసుకోవచ్చు అండి. ఓకే. ఇప్పుడు చాలా మంది షుగర్ పేషెంట్స్‌కి స్వీట్స్ అసలు ఇవ్వొద్దు అంటారు. పోనీ స్వీట్స్ ఇవ్వొద్దు మధుమేహం ఉన్న వాళ్ళకి. ఓకే. స్వీట్లు తినటం వల్ల కూడా మధుమేహం వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? మరి స్వీట్ తినకూడదు తప్పకుండా కదా! ఉంటుందండి. స్వీట్స్ తినటం వల్ల. అవును, ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ స్వీట్ని ఎలా, ఇప్పుడు మనకు షడ్రుచులు కొన్ని పదార్థాలతో కలిసి ఉన్నాయి, హ్మ్. కానీ ఇప్పుడు దీన్ని సపరేట్ చేస్తున్నారు మొత్తం. ఇప్పుడు ఓకే. షుగర్ ఉంది, ఆ షుగర్ ఎక్కడి నుంచి, షుగర్ కేన్ నుంచి తీసి దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత దాన్ని సపరేట్గా స్వీట్ తయారు చేశారు. హ్మ్. హ్మ్. మరి మీరు అది ఒక చెంచా తీసుకుంటే హ్మ్. ఒక 2 షుగర్ కేన్లు పెద్దవి పొడవాటివి తిన్నంత ఒక 2 షుగర్ కేన్లు పెద్దవి ఉంటాయి. ఒక షుగర్ కేన్ అంటే మనకు 11 అడుగులు 12 అడుగులు పెరుగుతుంది. హ్మ్. అలాంటివి 2 తింటే మనకు ఎంతైతే చెరుకు రసం వస్తుందో ఒక స్పూను షుగర్లో అంత ఉందని అర్థం. ఓకే. ఒక స్పూన్ షుగర్‌లో ఆ, అంత 2 కాన్సంట్రేట్ చెరుకు గడలు చేస్తారు. ఉంది, అంత అంత కాన్సన్ట్రేట్ అవుతుంది. ఓకే. సో మీరు తినాల్సిందన్నీ కూడా రోజుకు 2 గడలు చెరుకే తింటున్నారు అనుకోండి, హ్మ్. మీ శరీరం ఎలా తయారవుతుందంటే ముందు మీ శరీరంలో చెరుకు రసమే నిండుతుంది. అవును. మీరు అన్నిటినీ సమీకృత ఆహారం అని మీరు ప్రతి పదార్థాన్ని కొంత కొంత మోతాదులో తీసుకోవాలి, కానీ సర్వత్రా వర్జయత్ అన్నట్టు ఏ పదార్థాన్ని అతిగా తీసుకోకూడదు. అవును. కొంత కొంత మోతాదులో తీసుకోవాలి. అలాగని కాకుండా మొత్తం అవే తినడం మొదలు పెడతాయి. అంటే రోజుకు 4 చెంచాల నుంచి 10 చెంచాలు తినేస్తున్నారు రోజుకు. హ్మ్. అంటే 10 చెంచాల షుగర్ తిన్నారు అంటే వాళ్ళు 20 గడల చెరుకు గడలు తిన్నారని అర్థం. హ్మ్. ఇంకా 20 గడల చెరుకు గడల్ని తింటే ఆ పొట్ట ఆ వ్యక్తికి పట్టదు. 20 చెరుకు గడలు తినలేడు. దాన్ని ఇలా కాన్సన్ట్రేట్ తీసుకొచ్చేసరికి తినగలుగుతున్నారు. మరి హ్మ్. అది శరీరంలో ఎక్కువైపోకుండా ఓకే. ఇంకేమవుతుంది? మరి చెరుకు గడ ఒక సైజు చెరుకు గడ వాళ్ళు తినొచ్చా మరి షుగర్ లేని వ్యాధి ఉన్న వ్యక్తి వాళ్ళు? లేని వ్యక్తి తినొచ్చు. ఓకే. ఉన్న వ్యక్తి, లేని వ్యక్తి కూడా 20 గడలు తినకూడదు. ఉన్న వ్యక్తి గురించి అడుగుతున్నాను ఉన్న సార్. ఉన్న వ్యక్తి ఇక వ్యక్తి ఇక ఇది కూడా షుగర్ తినకూడదు. తింటారా? ఇక ఆల్రెడీ మొత్తం చాలా గడలు నింపేసినాడు కదా, ఓకే. కాబట్టి ఉన్న వ్యక్తి కూడా తినకూడదు. ఓకే. అందుకని వాళ్ళైతే మానాలి. ఎందుకంటే ఇది బ్యాలెన్స్ చేయాలి ముందు. మీ దగ్గర ఎక్కడైతే ఇన్బ్యాలెన్స్ అయిపోయిందో దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. అంటే మీరు 2 చెరకుగడలో ఉండే కాన్సంట్రేషన్ ఒక స్పూన్‌లో వస్తుందని చెప్పన్నారు కదా! అవును. కాన్సంట్రేట్ అయ్యి. మరి చిన్న చెరుకుగడ తింటే ఏమైతది? అదే అందుకనే వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని గడలు కొన్ని రోజుల పాటు తిని హ్మ్. నింపి పెట్టున్నారు మొత్తం బాడీ అంతా, టిష్యూ అంతా. ఇప్పుడు మీరు ఏది నింపితే ఇదివరకు మీకు ఓల్డెన్ డేస్లో విషకన్యలు తయారు చేసేవాళ్ళు. హ్మ్. ఎగ్జాంపుల్ అదొకటి మనకు మన చరిత్రలో ఇదే ఉంది. అంటే వాళ్ళకి రోజు కొంత కొంత విషం ఇవ్వడం వల్ల తర్వాత వాళ్ళు ఎవరినైనా గిల్లినా, కాటు వేసినా, కొరికినా, వాళ్ళతో ఇంకేదైనా గడిపినా కూడా వాళ్ళకి ఆ విషం వీళ్ళకి అయ్యి వీళ్ళు చచ్చిపోయేవాళ్ళు. చనిపోయే పరిస్థితి వస్తుంది అని. అంటే ఏంటది, మన శరీరానికి ఏదైతే మీరు ఇస్తూ ఉన్నారో హ్మ్. అవే తయారైపోతుంది మొత్తం బాడీలో, మీకు బోన్లో కానీ అన్నిట్లో కానీ మొత్తం. చివరికి మీ గోటిలో కూడా మీ వెంట్రుకలో కూడా స్వీట్ ఉండేటట్టు తయారైపోయింది, అంత నింపేసి ఉన్నారు ఓకే. ఓ డయాబెటిక్ పేషెంట్. ఇంకా తినాలంటే ఎలాగా? ఓకే. అది. అయితే మనం ఈ మధుమేహంతో లైఫ్ లాంగ్ ఉండాలి అంటారా? లేకపోతే తగ్గించుకోవాలి అంటారా? ముఖ్యంగా ఆయుర్వేదంలో మధుమేహానికి ఎలాంటి మందులున్నాయి? మందులు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయండి. హ్మ్. మనకు అంటే చాలా రకాల హెర్బ్సే మనకు మధుమేహాన్ని కంట్రోల్లోకి తీసుకొస్తుంది. ఇంకోటి ఏంటి, మనకు షడ్రుచులు ఉండే ఆహార పదార్థాలు ఏమున్నాయో వాటిని తినాలి. ఒకటే పదార్థం ఉండే తినకూడదు. ఓకే. మీ కూరగాయల్లో షడ్రుచులు ఉన్నాయి, మీ ఆకుకూరల్లో షడ్రుచులు ఉన్నాయి, మీ పళ్ళల్లో షడ్రుచులు ఉన్నాయి. వీటిని మీరు తగిన మోతాదులో తినాలి. అంటే మామిడి పండు ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా దాంతో ఎంతో కొంత పర్సెంటేజ్ ఆఫ్ సి వేరేవి విటమిన్ కూడా ఉంటుంది. షడ్రుచు ఏ ఉంటుంది. విటమిన్ ఉంటుంది. అంటే మనకి విటమిన్లు కాకుండా ఈ షడ్రుచుల్లో తీసుకుంటే, కాకరకాయలో పులుపు ఉంటుందిగా. తీసుకొచ్చేసరికి చేదు ఉంటుంది, చింతపండులోకి తీసుకొచ్చేసరికి పులుపు ఉంటుంది. హ్మ్. ఇవన్నీ కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్స్ కావు, అవును. ఇవన్నీ డైరెక్ట్గా వచ్చినవి హెర్బ్స్. మీరు ఒక వంకాయో, దొండకాయో, బీరకాయ, సొరకాయ తీసుకున్నా కూడా దాంతో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు వగరు అన్నీ ఉంటాయి. హ్మ్. హ్మ్. అంటే వాటి యొక్క పర్సెంటేజ్ తేడా ఉండొచ్చు. ఓకే. సో మీరు ఇవ్వాల్సింది షడ్రుసోపేత ఆహారం. ఓకే.
అంతేగాని ఒకటే ఆహారం కాదు ఓకే. అది. ఇక మందుల జోలికి వచ్చేసరికి మన శరీరంలో ఆర్గాన్స్ని బాగు చేయగలిగే పదార్థాలు చాలా ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఒక్కొక్క ఆర్గాన్ని బాగా చేయడానికి కొన్ని పదార్థాలు ఉన్నాయి. సో అలాంటి హెర్బ్స్తో తయారు చేసిన మందుల్ని, అంటే ఇక్కడ ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవ్వడం కానీ, లేకపోతే సరిగా పనిచేయకపోవడం కానీ, లేదంటే మన బ్లడ్లో తేడాలు కానీ, మన దాంతో రస రక్త మాంస అస్థి మధ్య మేధో వీర్యాలని సప్తధాతువులు ఉంటాయి. ఇవి చెడిపోయి ఉంటాయి కాబట్టి వీటిని సరిచేసే కొన్ని మూలికలు, ద్రవ్యాలు, ఔషధాలు, మినరల్స్ అన్నీ ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని వందల వేల రకాలు చెప్పున్నారు. హ్మ్. వాటిని నైపుణ్యం కలిగిన వైద్యుల పర్యవేక్షణలో తీసుకోగలిగితే వాళ్ళు చాలా బాగా ఆరోగ్యకరంగా రివర్స్ జీవించవచ్చు. డయాబెటిస్ అవుతుందంటారా? అంటే మోడర్న్ మెడిసిన్స్ వాడిండే వాళ్ళ గురించి అయితే చెప్పలేమండి. అంటే అలా ఒకవేళ కాకుండా ఇప్పుడే వాళ్ళకి డయాగ్నోస్ అయ్యింది, మీ డెఫినెట్గా దగ్గరికి వస్తారు, వెంటనే రివర్స్ డయాబెటిస్ అవుతుందా? వెంటనే కాదు, అంటే ఇంకా వాళ్ళకి అన్ని చెప్పి చేయిస్తే రివర్స్ అవుతుందండి. లేదు, చాలా మందికి లేకుండా చేయగలగచ్చు. ఓకే. అంటే ఇది అలోపతిలో కానీ లేకపోతే మన మ్యాజిక్ రెమెడీ యాక్ట్లో డయాబెటీస్ క్యూర్ అయిపోతుంది అనే వర్డ్ ఎక్కడ వాడొద్దని చెప్పని కూడా ఉంది. ఓకే. ఎందుకంటే అది మనం కంట్రోల్ చేయగలిగేది హ్మ్. హ్మ్. కాబట్టి కంట్రోల్ కంట్రోల్లో అవుతుంది. ఉంచొచ్చు. ఓకే డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.